ఎవ్వరేమనుకున్నా ట్రంప్ మాత్రం తాను అనుకున్నది సాధిస్తారు. ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా అగ్రరాజ్యం అధ్యక్షుడిననే అహంకారం ఆయనలో కనిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. అందులో కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ విమెన్ స్పోర్ట్స్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని జారీ చేశారు. రీసెంట్ గా అమెరికా ప్రభుత్వం దాన్ని సైలెంట్ గా అమలు చేసింది. యుఎస్ ఒలింపిక్ అండ్ పారాలింపిక్ కమిటీ ట్రాన్స్జెండర్ మహిళలను మహిళల క్రీడా ఈవెంట్లలో పోటీ చేయకుండా నిషేధించే కొత్త విధానాన్ని అమలు చేసింది. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ట్రంప్ పలు వివాదాస్పద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. అందులో భాగంగా ట్రాన్స్జెండర్లపైన పలు ఆంక్షలు విధించారు. కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ విమెన్ స్పోర్ట్స్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేశారు. అప్పట్లో ఇది వివాదాస్పదమైంది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం సైలెంట్గా ఈ ఆర్డర్ను అమలు చేసింది. జూలై 21న యుఎస్ ఓపీసీ తన వెబ్సైట్లో అథ్లెట్ సేఫ్టీ పాలసీ కింద ఒక చిన్న పేరాగ్రాఫ్ను చేంజ్ చేసింది. ట్రాన్స్జెండర్ మహిళలను మహిళల క్రీడలలో పోటీ చేయకుండా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరిలో ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 14201కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ట్రాన్స్జెండర్ అథ్లెట్లను మహిళల క్రీడలలో పాల్గొనకుండా నిరోధించడంతో పాటు అలాంటి పాల్గొనని సంస్థల నుంచి ఫెడరల్ నిధులను రద్దు చేసేందుకు ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ ఓపీసీలోని 54 సభ్య సంస్థలైన నేషనల్ గవర్నింగ్ బాడీస్ అన్నీ ఈ నిషేధాన్ని అనుసరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక గతంలోలా వ్యక్తిగత క్రీడా సమాఖ్యలు తమ సొంత నియమాలను నిర్ణయించే స్వయం ప్రతిపత్తి కూడా ఇప్పుడు తొలగించారు. ఫెడరల్ చార్టర్డ్ సంస్థగా తాము ఫెడరల్ అంచనాలకు కట్టుబడే ఉండాలని యుఎస్ ఓపీసీ సీఈఓ సారా హిర్ష్లాండ్, ప్రెసిడెంట్ జీన్ సైక్స్ పేర్కొన్నారు. ఈ మార్పులు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కు అనుగుణంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. మహిళల క్రీడల్లో వారికి సరసమైన సురక్షితమైన పోటీ వాతావరణం ఉండేందుకు కీపింగ్ మెన్ అవుట్ ఆఫ్ విమెన్ స్పోర్ట్స్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను జారీ చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఆర్డర్ ట్రాన్స్జెండర్ మహిళలను మహిళల క్రీడల నుంచి నిషేధించడమే కాక అంతర్జాతీయ ట్రాన్స్జెండర్ అథ్లెట్లకు 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వచ్చేవారి యుఎస్ వీసాలను నిరాకరించమని స్టేట్ డిపార్ట్మెంట్ను ఆదేశిస్తుంది. ఈ విషయం పూర్తిగా హాస్యాస్పదమైనదని, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా తన విధానాలను మార్చాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. గతంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వ్యక్తిగత క్రీడా సమాఖ్యలకు ట్రాన్స్జెండర్ అథ్లెట్లు పాల్గొనే నిర్ణయాన్ని వారికే వదిలేసింది. అయితే ఐఓసీ కొత్త అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ మాత్రం మహిళల విభాగాన్ని రక్షించడంపై దృష్టి సారించాలని సూచించారు. ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని, ఇది ట్రాన్స్జెండర్ అర్హతలపై ఏకీకృత విధానాన్ని రూపొందించడానికి నిపుణులు, అంతర్జాతీయ సమాఖ్యలతో కలిసి పనిచేస్తుందని క్రిస్టీ కోవెంట్రీ తెలిపారు. స్విమ్మింగ్, సైక్లింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ వంటి క్రీడలు ఇప్పటికే ట్రాన్స్జెండర్ మహిళలను మగ ప్యూబర్టీ అనుభవించిన వారిని మహిళల ఈవెంట్లలో పోటీ చేయకుండా నిషేధించాయి. ఇక టెస్టోస్టెరాన్ స్థాయిలపై పరిమితులను విధించడంతో పాటు అర్హతా నియమాలను సాఖర్ సమీక్షిస్తోంది. ట్రాన్స్జెండర్ అథ్లెట్లను నిషేధించడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ విధానం అథ్లెట్లను అవమానకరమైన సెక్స్ టెస్టింగ్ పద్ధతుల నుంచి రక్షించడంలో విఫలమైందని నేషనల్ విమెన్స్ లా సెంటర్ యొక్క అధ్యక్షురాలు ఫాతిమా గాస్ గ్రేవ్స్ పేర్కొన్నారు. ఈ నిషేధం రాజకీయంగా ప్రేరేపితమైందని, సైన్స్ ఆధారంగా కాదని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ వంటి సంస్థలు వాదిస్తున్నాయి. టెస్టోస్టెరాన్ సప్రెషన్ చేయించుకున్న ట్రాన్స్జెండర్ మహిళలకు సిస్ జెండర్ మహిళలపై స్పష్టమైన జీవన సంబంధ ప్రయోజనం లేదని కెనడియన్ సెంటర్ ఫర్ ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ తెలిపింది. అయితే మరికొందరు మాత్రం నిషేధానికి మద్దతు ఇస్తున్నారు. మగ ప్యూబర్టీ తర్వాత ట్రాన్స్జెండర్గా మారిన వారికి పోటీలో అవకాశం కల్పిస్తే అది పోటీ నీతిని దెబ్బతీస్తుందని వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా కాలిఫోర్నియా, మిన్నెసోటా వంటి రాష్ట్రాలు ఈ ఫెడరల్ నిషేధాన్ని విభేదిస్తున్నాయి. ఇది చట్టపరమైన సవాళ్లకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 2028లో లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో అమెరికా తరపున పోటీ చేసే ట్రాన్స్జెండర్ మహిళలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అయితే ఇప్పటి వరకు అమెరికా నుంచి ఒక ట్రాన్స్జెండర్ మహిళ కూడా ఒలింపిక్స్లో పోటీ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం లోకల్గా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
ఇప్పటికే అమెరికాలో యుఎస్ఏ ఫెన్సింగ్ ఆగస్టు 1 నుంచి మహిళల ఈవెంట్స్లో కేవలం మహిళా అథ్లెట్లను మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ట్రాన్స్జెండర్ మహిళలు, నాన్ బైనరీ, ఇంటర్సెక్స్ అథ్లెట్లను పురుషుల విభాగంలోనే పోటీ పడాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విధానంలో స్పష్టత లేకపోవడం వల్ల అథ్లెట్లు సెక్స్ టెస్టింగ్ లేదా ఇతర అవమానకర పద్ధతులను ఎదుర్కోవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు ముందు ట్రంప్ ఈ ఆర్డర్ను అమలు చేయడం ఉద్దేశపూర్వకంగా చేసినట్టే ఉందంటున్నారు విశ్లేషకులు. ట్రంప్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించేందుకు యుఎస్ ఓపీసీ ఈ నిషేధాన్ని అమలు చేసినప్పటికీ పలు రాష్ట్రాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాక దీనిపైన పలువురు అథ్లెట్లు కోర్టులను ఆశ్రయించనున్నారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం ఐఓసీ భవిష్యత్తు విధానాలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ ట్రాన్స్జెండర్ మహిళలను నిషేధించడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే మహిళలకు క్రీడల్లో అవకాశాలు లభిస్తాయని, నిషేధాన్ని అమలు చేయాల్సిందేనని కొంతమంది పట్టుబడుతున్నారు.